కాకుండా 15 మంది మరి బాప్తిసాలు కూడా తీసుకోగలిగినారు. అంతేకాదు పిల్లరా, ఆ దినం మరి చక్కని భోజనాలు అన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినారు. అందుకే దేవుని యొక్క కృపను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించబడుతున్నమై ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరు, ఆలోచనకర్త, అలాగ మన జీవితాల్లో జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం. మరి ఇంతవరకు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మొదటి యోహాను పత్రికలో మొదటి 4 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అప్పటికి 34 ఎపిసోడ్లు అయినాయి. ఈ దినాన 35వ ఎపిసోడ్లో 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరి బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా ఈ యొక్క వచనాలను ధ్యానం చేసి చెప్పుకునేటప్పుడు అందరూ విని దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల ఏమై ఉన్నదో అది మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ఆ రీతిగా మనం చదువుకుందాం. మరి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. తర్వాత పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఇది మొదటి వచనం. తర్వాత రెండవ వచనము, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. ఇది రెండవ వచనం. మూడవ వచనము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఈ యొక్క బైబిల్ స్టడీ దినాన మేమందరము తండ్రి నైనా మీ వైపు చూసి మీ వార్తలు వినటానికి మా ఎడల మీరు చూపుతున్న కృపపై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాలను మీరు నాయన దీవించి ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టమని మీకు మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. బలహీనుడిని, నిష్ప్రయోజకుడిని అయినటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నిపుణులను బట్టి మీ వాక్యము ప్రకటన చేయటానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి 3 వచనాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి అని అంటే, దేవుని మూలముగా పుట్టుట అన్నది మనము ఈ యొక్క మొదటి వచనంలో 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. దేవుని మూలముగా పుట్టిన వాడు అనగా దానికి ముందు ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు అని రాయబడి ఉంది. అంటే యేసు క్రీస్తు అంటే అక్కడ తేడా అక్కడ చాలా మందికి ఉంటుంది. యేసే క్రీస్తు, యేసే అనగా ఆయన రక్షకుడు అనని, క్రీస్తు అనగా అభిషిక్తుడని. కాబట్టి ఇవి రెండు కలిసినప్పుడు యేసు క్రీస్తు అనని తెల్లమవుతూ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ఎవరు అని నేనంటే, ఆయన ఒకే పేరు కలిగినటువంటి మాట మనకు గుర్తుకు రావాలి. కాబట్టి రక్షకుడు, అభిషిక్తుడు అయినటువంటి ఈయనను యేసు రక్షకుడు వరకే చూడకూడదు, ఆయన అభిషిక్తుడై ఉన్నాడు అనే సంగతి కూడా గుర్తిరిగి, అందుకని ఇక్కడ రాయబడిన మాట యేసే క్రీస్తై ఉన్నాడని మనం నమ్మాలి. అనగా
మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో ఈ మొదటి వచనంలోనే రాయబడిన మాట మనం చూసినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే రాయబడిన మాట మనం చూస్తే అక్కడ ఈ యొక్క అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఆ యేసుక్రీస్తు వంశావళి యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉంది కదా. అక్కడ క్రీస్తు అన్న దగ్గర ఒక నంబర్ వేసినారు. కింద ఏం రాయబడి ఉందో దానికి అర్థము మనం క్రీస్తు అన్న చూసినట్టయితే శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. అభిషిక్తుడని అర్థము. కాబట్టి ఇందులో మనం తేడా ఏమీ లేదు. కాబట్టి ఆయన అభిషిక్తుడు అంటే పరమ తండ్రి చేత కదండి ఆయన అభిషేకించబడి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు. యేసు అన్న దానికి మరలా ఇంకొక రెఫరెన్స్ చెప్తాను చూడండి. అదే అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అక్కడే రాయబడి ఉంది అని మనం చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదనెను. అక్కడ కూడా ఒక నంబర్ వేసి కింద రాయబడి ఉన్న మాట మనం చూసినట్లయితే రక్షకుడు అని అర్థము. రక్షకుడు కాబట్టి ఈ విషయం మరి యోహాను ఈ విధంగా చెప్తాం. యేసే క్రీస్తుని నమ్మువాడును ఏమై ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. అలా కాకుండా అది వేరు ఇది వేరు అనేటువంటి మనస్తత్వం ఎవరికీ ఉండకూడదు. ముఖ్యంగా మనము దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు కదా. కాబట్టి విశ్వసించు ప్రతి వాడును ఆయన యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసు క్రీస్తు అన్నటువంటి ఆ నమ్మకంతో మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే పిల్లరా, దేవుని వలన జన్మించిన వారు ఎవరవుతారు అంటే నూతన సృష్టి అవుతారు. నూతన సృష్టి అవటమే కాదు పిల్లరా, ఆయన మూలముగా మనం పుట్టిన వారముగా మనం ముందుకు సాగే వారంగా ఉంటాం. కాబట్టి ఇంత ప్రత్యేకత యేసుక్రీస్తులో ఉందన్న సంగతిని మనం గమనించాల్సిన వారం ఉంటున్నాం. మీకు ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో 2 వచనాలు చూద్దాం. చూడండి 12, 13 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. యోహాను సువార్త అందరూ అంగీకరించరు, ఆయనను ఎందరూ అంగీకరించరు అంటే ఎందరూ అంగీకరించరు వారందరూ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి, ఆయన నామమునందు నమ్మకం ఉంచిన వారందరూ కూడా చదవండి. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేసినాడు? అధికారం అనుగ్రహించెను. నమ్ము ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతున్నారు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన పిల్లలం అవుతూ ఉన్నాం. అంతేకాదు 13వ వచనానికి వచ్చేటప్పటికి ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటది? వారు దేవుని వలన పుట్టిన వారే గాని కదండి, రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనము దేవుని మూలముగా పుట్టిన వారు. మన తల్లిదండ్రులు ఈ లోక భౌతికంగా మనం చూసినప్పుడు, శారీరకంగా మనం చూసినప్పుడు మన తల్లిదండ్రులు అయితే, ఆత్మీయంగా మనం చూసినప్పుడు మనము దేవుని మూలముగా పుట్టినవారు. ఎందుకని? యేసు క్రీస్తుని మనం నమ్మినాం కనుక. అంటే రక్షకుడు అభిషిక్తుడైనటువంటి ఆయన మన దేవుడని నమ్మినాం కనుక. ఇప్పుడు చూడండి తర్వాత ఏమి రాయబడిందో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఇది ఆత్మీయమైనటువంటి పుట్టుక. అందుకని మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా అంటాడు, ఎందరూ యేసుక్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అని రాయబడి ఉంది కదండి. కొత్తగా జన్మించిన వారు నూతన సృష్టి. అంటే దేవుని పిల్లలగుటకు అది దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం. ఆ అధికారాన్ని బట్టి మనం ఆయన మూలముగా పుట్టిన వారమన్న సంగతిని మనం ఈ దినాన మనం గుర్తు చేసుకుంటున్నాం. తెలిసే ఉంటుంది, కానీ చాలా మందికి ఈ విషయం తెలియక అది యేసే క్రీస్తు అన్న సంగతిని పక్కన పెడుతూ ఉంటారు.
కాబట్టి అందుకని మరి యోహాను భక్తుడు ఇంత స్పష్టంగా ఏమంటున్నాడు అని అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. ఎందుకనంటే అలాంటి స్థిరత్వం లేకపోతే సాతానుడు ఏం చేస్తాడు అని అంటే ఆడు తారుమారు చేస్తాడు. అందుకని వాడి కబంధ హస్తాల్లోకి మనం వెళ్ళకూడదు. ఆయన రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన మేము నమ్ముకున్నాం. ఆయనే యేసుక్రీస్తు. అంతే. ఆయన మూలముగా మేము పుట్టిన వారం అన్నటువంటి ఆ యొక్క ఆధిక్యతో మనం ముందుకు సాగాలి. ఒక చిన్న సందర్భము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తే, అక్కడ మనకు యోహాను సువార్తలో ఒక స్త్రీ కనిపిస్తుంది. అందరికీ తెలిసిన సందర్భమే. అందులో ఉన్నటువంటి ప్రత్యేకత మనం గుర్తు చేసుకున్నప్పుడు 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, సమరయ స్త్రీ ఏం చేసింది? యాకోబు బావి దగ్గరికి నీళ్లు తెచ్చుకోవటానికి వచ్చింది. కొండనెత్తుకొని వస్తే అక్కడ ఆమె కన్నా ముందుగానే యేసయ్య అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏమాత్రం కూడా ఆయన పలకరించడానికి కూడా ఆమెకి ఇష్టం లేదు. నేరుగా ఆమె బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకోవటానికి వెళ్ళింది. అయితే యేసయ్య వచ్చింది ఆ పని మీదనే కాబట్టి, ఆమెను ఎలాగైనా సరే దేవుని మూలముగా పుట్టేటటువంటి బిడ్డగా చేయాలనుకున్నాడు గనుక ఆయనే పలకరించినాడు. పలకరించి నాకు దాహమునకిమ్ము అని అడిగినాడు. అందుకు ఆమె చాలా వ్యతిరేకంగా మాట్లాడింది. ఏమన్నది? అయ్యా, మీకు మాకు సాంగత్యం లేదు. మీరు యూదులు, మేము సమరయులము. అయ్యే పనే కాదు అని అన్నారు. కానీ యేసయ్య ఆమెను ఎంతగా ఆమెను ప్రేమించినాడు అని అంటే, ఆమెను ఎలాగైనా సరే దేవుని యొక్క మూలముగా పుట్టిన స్త్రీగా బిడ్డగా చేయాలనుకున్నాడు కాబట్టి, నిన్ను దాహమునకు ఇమ్మమని అడిగిన వాడు ఎవరో నువ్వు తెలుసుకోవాలమ్మా, ఆయన జీవజలముల ఊట అనని చెప్పినాడు కదండి. చెప్పినప్పుడు ఇప్పుడు అట్లాగైతే ఇంత దూరం నేను రాలేనయ్యా. అప్పుడు కూడా ఆమె ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనతోనే చేసింది. తర్వాత ప్రియులారా, మీకు తెలిసిన సందర్భమే. ఆయన అన్నాడు, సరే ఈ జీవజలములు నీకు కావాలంటే నీ భర్తను తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె నోటికుండా సత్యం బయటకు వచ్చింది. దేవుడు కోరుకునేది ఎప్పుడైనా కూడా సత్యం, నిజం అనేది, యథార్థత అనేది దేవుడు కోరుకుంటాడు మనిషిలో, ఎవరైనా కానీ. ఇప్పుడు ఆమె యథార్థంగా తన యొక్క జీవితాన్ని చెప్పినప్పుడు, నీవు సత్యమే చెప్పితివమ్మా అని అన్నాడు కదా. అని అన్న తర్వాత ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ జీవజలములు నువ్వు పొంది ఉన్నావు అనని యేసయ్య చెప్పినప్పుడు, వెంటనే ఆమె చేసిన పని ఏమిటో ఇప్పుడు చెప్తాను చూడండి. 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడి మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. చూసారా? ఇప్పుడు ఏం అడుగుతుంది? అన్నీ అయిపోయినాయి. తర్వాత ఆమె మనసులో ఉన్నటువంటి మాట యేసయ్యతో చెప్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఏమిటది అని అంటే ఏమంటుంది? అయ్యా, మరొకసారి చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అంటుంది. చూసారా వీళ్ళరా, ఎంత సత్యం ఎరుగుందో చూడండి. ఈమె క్రీస్తు అనబడిన మెస్సియా అంటే ఏమిటి? క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సియా అంటే పంపబడిన వాడు అని. ఆయన పంపిస్తాడు దేవుడు. ఆ క్రీస్తు అభిషిక్తుడు అనే వాడిని పంపిస్తాడు. అభిషేకించి ఈ లోకానికి మెస్సియాని పంపిస్తాడని ఆమె అంటుంది. ఆమె డౌట్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి కదా. అంతేకాదు ఇంకేమంటుందయ్యా అని మనం చూస్తే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు ఏమంటున్నాడండి? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఎంత ధన్యురాలో ఒకసారి ఆలోచన చేయండి అయ్యా కదా. ఆమె జీవితంలో అందరి చేత, ఆ ఊర్లో ఉన్న వారందరి చేత ఒకవేళ తక్కువగా ఆమె అనిపించిన, దేవుని దృష్టిలో, యేసయ్య దృష్టిలో ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆమెను
స్వీకరించినాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటది అంటే, ఎవరయ్యా మాకు సమస్తమును చెప్తారని తెలుసయ్యా నాకు అని అంటంతోటే, ఆయనే నేను, నీ ఎదుటనే నేనున్నాను. ఎవరీయన? క్రీస్తు అనబడిన మెస్సియా కదండీ! కాబట్టి ఇప్పుడు రక్షకుడు, ఆ తర్వాత అభిషిక్తుడు, ఆ తర్వాత పంపబడిన వాడు. ఎవరు? అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. ఈ ఈ సహోదరి చూడండి పిల్లరా, అలా తన డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత మరలా ఏం చేసిందో చూడండి. 28వ వచనానికి వద్దాం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చూస్తే ఏమి ఆ రాయబడిందో స్త్రీ చూడండి పిల్లరా. తన ఆ కుండ స్త్రీ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి ఆ! నేను ఆ! చేసినవన్నీయు నాతో చెప్పిన మీరు మనిషిని చూడుడి. చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి. మళ్ళీ ఇక్కడ ఏమంటుంది ఈయన చెప్పండి. క్రీస్తు కాడా ఆయన అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆమె నోటి గుండా చూడండి చక్కని మాటలొస్తున్నాయో. ఈనాడు యేసుక్రీస్తని చెప్పడానికి కూడా చాలా మంది భయపడతారు. కదండీ! ఏదో తప్పు చేసినట్టుగా అనుకుంటారు. ఆ యేసు అనే మాట పేరులో, ఆ క్రీస్తు అనే మాటలో ఈ శబ్దము అని రాయబడింది. మనం ఇందాక చదివిపించినాను మీ చేత. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో. ఏమని రాయబడింది? క్రీస్తు అనే శబ్దము, యేసు అనే శబ్దము, వాటికి అర్థాలు రాసినాడు. ఇదొక శబ్దం కదండీ! అందులో ఎంతో మర్మం ఉంది. ఆ శబ్దం మన చెవులకు పడితే అద్భుతమైన కార్యం హృదయంలో జరుగుతాది. కాబట్టి ఆ యేసు అనే శబ్దాన్ని రానివ్వరు చాలా మంది ఈనాడు మనుష్యులు. కానీ ఈ స్త్రీ చూడండి ఎన్ని సార్లు ఆమె తన హృ తన నోటి గుండా క్రీస్తు, మెస్సియా అని అంటమే కాకుండా ప్రియులారా, ఆమె ఇప్పుడు అందరికీ అది ప్రచారం చెప్తూ ఉంది. అందరికీ చెప్తూ ఉంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ. ఎంత ధైర్యం కదండీ! ఎంతగా ఆమె ఆహ్, దేవుని విషయమై ఆమె ప్రచారం చేస్తుందో చూడండి. ఈనాడు సువార్తకు రావాలన్నా కూడా చాలా మందికి ఇష్టముండదు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, నేను యేసుక్రీస్తుని ఆయనని నమ్ముకున్న వాడినని చెప్తారు గానీ, చూసారా? ఈమె ఆ యొక్క డౌట్ క్లియర్ చేసుకుంది. అలాగే మ మరి ఆ యొక్క ఊర్లోకి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళి అందరికి చెప్తూ ఉంది. నేను చేసినవన్నీయు నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా? మెస్సియా కాడా? అనని వారికి చెప్తూ ఉంది పిల్లరా. చూడండి అక్కడ ఏం రాయబడిందో మనం చూస్తే ఏమంటుంది ఇంకా ఆ! ఆ యొక్క విషయంలో మనం వారు గుర్తు చేసుకున్నప్పుడు ఊరిలో అదే నుండి వచనం బయలుదేరి చదువుకున్నాం మనం. హ్మ్. ఆ! ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చదువయ్యా. వచ్చుచుండేది కదా! ఇప్పుడు ఆ! మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇంకా రాయబడి ఉంది అని మనం చూస్తే కదండీ! 4 అధ్యాయంలో 29 వచనంలో మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని నాతో చూడుడి. చెప్పిన మనిషిని ఈయన చూడుడి క్రీస్తు కాడా? అని ఊరి అని ఆ వారితో ఊరి వారితో చెప్పగా చెప్పగా, వారు ఊరిలో నుండి ఆ! బయలుదేరి బయలుదేరి ఆయన ఆయన యొద్దకు యొద్దకు వచ్చుచుండిరి. వచ్చుచుండిరి. అంతేకాదు మరొక సాక్ష్యం చెప్తున్నారు చూడండి. ఊరు వారంతా ఏం చెప్తున్నారో చూడండి. వారు ఆ! ఊరిలో ఏమంటున్నాడయ్యా? ఊరిలో నుండి బయలుదేరి వచ్చుచుండిరి. హ్మ్. ఈ ఆలోగా ఆహ్, మరి ఆ! ఎ శిష్యులు మనం ఎక్కడ చూస్తున్నాము? కదండీ! 31 వచనం. 30 వచనం వరకు చదివినాం గదా! తర్వాత మాట హ్మ్. చెప్తాను చూడండి. 39 హ్మ్. వచనానికి రండి. 39 వచనంలో హ్మ్. ఏం రాయబడిందండి? మనం చూస్తే నేను నేను చేసినవన్నీయు చేసినవన్నీ నాతో చెప్పినని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి, అతను బట్టి ఆ ఊరిలోని ఆ సమరయులలో ఊరిలోని సమరయులలో అనేకులు అనేకులు ఆ! ఆయన యందు ఆయన యందు విశ్వాసముంచిరి. విశ్వాసముంచిరి. ఆ సమరయులు విశ్వాసముంచిరి. ఆ! ఆ! ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు తమ వచ్చి యొద్ద ఉండుమని తమ యొద్ద ఆయనను ఉండుమని ఆయన్ని వేడుకొని వేడుకొనిరి గనుక, కదండీ! మనం ఇంకా ఆయన చెప్పాలి అక్కడ కిందే 2 దినములు చదువుకుంటూ ఉండెను. ఆ! కదండీ! ఏమంటున్నాడు? ఆ! ఇంకా 41, 42 41, 42 వచనాల్లో మనం చూసినట్టయితే ఆయన ఆయన మాటలు హ్మ్. వినినందున ఆ ఆయన ఇంకను మాటలు వినినందున అనేకులు ఇంకను నమ్మి అనేకులు ఆ నమ్మి స్త్రీని చూచి చూసి, ఇక ఇక మీదట మీదట నీవు నువ్వు చెప్పిన చెప్పిన మాటను మాటను బట్టి బట్టే గాక, కాక మా మా మట్టుకు మట్టుకు మేము మేము విని, విని ఈయన నిజముగా ఈయన ఈ నిజముగా మాట చూడండి ఏ రాయబడింది? లోకరక్షకుడని నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నాము. నమ్ముచున్నామనిరి.
దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చూసారా ప్రియులారా? వాడు ఎంత స్పష్టంగా నువ్వు చెప్పిందే కాదమ్మా, మేము వచ్చి చూసాము. ఇప్పుడు ఈయన నిజముగా ఎవరు? లోకరక్షకుడు. 3 మాటలు వచ్చినాయో లేదో చెప్పండి మీరిప్పుడు. ఏమిటది? క్రీస్తు అభిషిక్తుడు, మెస్సియా పంపబడినవాడు, యేసు లోకరక్షకుడు. అర్థమైందండి? ఈ 3 ఈ అధ్యాయంలో మనకు ఈ సందర్భంలో తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క యేసే క్రీస్తని నమ్ము ప్రతి వాడును, ఇప్పుడు ఆ మొదటి వచనంలో మనం పత్రికలో ఉన్నటువంటి నా 5వ అధ్యాయం మొదటి వచనంలో పత్రిక వచనంలో ఉన్న మాట మనం చూసినట్లయితే, ప్రతి వాడును దేవుని మూలముగా సమరయపడ్డ పుట్టినవాడు. ఆ యొక్క ఆ ఊరిలో ఎంతమంది దేవుని మూలముగా పుట్టిన వారు చూడండి. ఎందుకని? వారి నోటి గుండా ఏమొచ్చినది? క్రీస్తు అనే మాట వచ్చింది, మెస్సీ అనే మాట వచ్చింది, లోకరక్షకుడు అనే మాట వచ్చింది కదండి. ఎదురుగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు కదా. ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, నిజముగా ఎంత ధన్యులో ఆ దినాన ఆ యొక్క యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా. అందుకని నీవు చెప్పిన దానికంటే మేము చూచి కదండి ఏమంటున్నాడు? మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని ఉన్నామని తెలుసుకుని ఉన్నాం. చెప్పు, నమ్ముచున్నామన్నది. అంతేకాదు ఇంకా 2 దినాలు మా మధ్య ఉండమని అడిగినారు ఆయన్ని కదా. మరి ఈనాడు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసే క్రీస్తు అని చెప్తూ ఉంటే నమ్మలేని జనాంగం ఎంతమందో. అయినా కూడా ఇక్కడ మనము ఆ యొక్క పత్రికలో ఉన్న 5వ అధ్యాయము ఆ మాటని ఇంక పొడిగిద్దాం. ఏమి రాయబడింది అక్కడ? ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ఆ తర్వాత ఏమి రాయబడి ఉందండి? చూడండి, పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు. అవునా? అదేనా ఉండేది మొదటి వచనంలో? పుట్టించిన పుట్టించు వానిని వానిని ప్రేమించు ప్రతి ప్రేమించు ప్రతి వాడును వాడును ఆయన ఆయన మూలముగా మూలముగా పుట్టిన పుట్టిన వారిని వానిని ప్రేమించును. ప్రేమిస్తాడు. ఆ చూసారా? ఇప్పుడు ఆ గ్రామంలోనే, సమరయ గ్రామంలోనే ఇప్పుడు ఎలాంటి కార్యం జరిగిందో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆమె ప్రభు మూలముగా పుట్టినటువంటి సమరయ స్త్రీ ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ ఆమెను ఒకప్పుడు ద్వేషించినా కదండి, నీ ముఖం మాకు చూపించదని చెప్పినా, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా యేసయ్యను గురించి చెప్పింది. వారందరూ అంటే వారందరిని కూడా వారు ద్వేషించిన ఈమె ప్రేమించిందండి. అది ఇక్కడ ఉన్నటువంటి మాట కూడా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడును ఏం చేయబడతాడు అనంటే, పుట్టించిన వారిని ప్రేమిస్తాడు. అక్కడ కూడా మన ప్రతి వాడు అని రాయబడి ఉంది చూడండి. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని కూడా. ఇక్కడ కొంత ఇబ్బందికరమైన మాటే ఉంటుంది. కానీ ఇది ఎలాగుంటుందనంటే, దేవుని యేసే క్రీస్తని కదండి నమ్మి మనము ఆయన మూలముగా పుట్టినాము. తర్వాత అలాగ మనము ఆయన మూలముగా పుట్టినటువంటి ఆయన బిడ్డలము. అదే సమయంలో ఇంకా దేవుని ప్రేమను బట్టి వారి ఇతరులను కూడా మనం ప్రేమించి కదండి, అలాగూ ఆ యొక్క గొప్ప స్థితిని వారికి కూడా మనం దయచేస్తున్నాం. ఇది మొదటి వచనంలో ఉన్నట్టు మాట. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కారణం ఏమిటనంటే, మనము యేసే క్రీస్తుని నమ్మిన వారం గనుక దేవుని మూలముగా మనం పుట్టి ఉన్నాము. రెండవ మాట ఏమిటనంటే, క్రీస్తు మూలముగా పుట్టిన వారిని ప్రేమించుతున్నాము గనుక మనము ఆ విధంగా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారం అవుతున్నాం. ఇది మనకు మొదటి వచనంలో జరిగేటటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ప్రియరా. ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, సమరయ స్త్రీ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం ఒకప్పుడు త్రోసివేయబడిన వారంగా ఉంటిమి. అయితే ఆయన రక్షకుడుగా, అభిషిక్తుడుగా, పంపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ ఆయన ప్రేమించి ఆ దేవాది యేసుక్రీస్తు మూలముగా మనము ఆయన బిడ్డలముగా మనం చేయబడినాం. కనుక ఆయన మూలముగా పుట్టినటువంటి మనము తప్పనిసరిగా మనము ఇతరులను కూడా అంటే మరొక బిడ్డను కూడా, మరొక వ్యక్తిని కూడా మనం ప్రేమించి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా, రక్షణ భాగ్యం పొందేటట్లుగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది గమనించండి. అదే ఇందులో ఉన్న ఈ వచనంలో ఉన్నటువంటి సత్యం.
నాకెందుకులే నేను మడిగట్టుకొని కూర్చుంటానని అనుకోకూడదు. అదే ఆ భాగంలో ఉన్న మాట ఏమిటి అనంటే, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాము. ఆయన మూలంగా పుట్టిన వారిని కూడా మనం ప్రేమించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది ఈ లోకములో ఉన్నటువంటి సమస్త మానవుడు ప్రతి వాడిని అని రాయబడి ఉంది. 2 సార్లు ఈ వచనంలో ప్రతివాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. కనుక ఇది మొదటి వచనంలో ఉన్నటువంటి భాగం. రెండో వచనానికి వద్దాం. రెండో వచనంలో ఏం రాయబడి ఉంది అని అంటే కదండి, ఏముంది? మనము దేవుని మనం చూస్తే ప్రేమించుచు మనము దేవుని ప్రేమించుచు హ్మ్. ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన ఆయన వారమైతిమా, ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను దేవుని పిల్లలను ప్రేమి ప్రేమించుచున్నామని దాని వలన దాని వలనే ఎరుగుదుము. ఎరుగుదుము. కదండి! ఆ మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏమిటది నేనంటే నేను ఇప్పుడే చెప్పాను. మనము దేవుని ప్రేమించుచు ఆయన మా ఆజ్ఞలను నెరవేర్చే వారమైతిమా, దేవుని పిల్లలను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించుచున్నామని దీని వలన మనం ఎరుగుతాం. అదే మనలో ఉన్నటువంటి ప్రత్యేకత. కారణం ఏమిటి అనంటే, ఆయన ఆజ్ఞలిచ్చాడు. ఏమిటి అంటే 2 ఏమిటది? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను కదండీ! ఆ ప్రభువును మనం ప్రేమించటం ఇది మొదటిది. రెండోది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటం. కదండీ! ఈ 2 నిన్ను వలె నీ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని చెప్పి ఆ మాటతో ఆగిపోకూడదు మనం. అలాగే మనం మన పొరుగు వారిని కూడా ప్రేమించే వారిగా ఉండాలి. ఇది ఆజ్ఞ. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. చాలా సార్లు ఈ పత్రికలోనే మనం చూసాం. ఆహ్, ఆహ్, మరలా కూడా ఈ 5వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. కదండీ! కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది అదే ప్రియులారా. ఆయన మనం ఆ విషయాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అందుకే ఇందులో ఏముంది అనంటే విధేయత ఉంది. ఈ విధేయతను మనం చూపాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని ఆజ్ఞకు మనం లోబడి ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకనంటే మరొక మాట చెప్తాను. దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారము మనం అయ్యుండాలి. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ 2 ఇలా ఉంటే మన పితరుడైనటువంటి అబ్రహాం కూడా ఒక దేవుని యొక్క ఆజ్ఞను ఆయన శిరసావహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ఈ మాట మనకు ఉంది చూడండి. ఆదికాండము 12వ అధ్యాయంలో మన పితరుడైనటువంటి అబ్రహాము ఏమంటున్నాడో చూస్తారా అండి? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము 4వ వచనం అయ్యా ఏం రాయబడింది? చదవండి. 4వ అధ్యాయము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము వెళ్ళెను అని రాయవచ్చు. చాలండి. అంతవరకు మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే చెప్పాడు మొదటి వచనంలో మనం చూస్తాం. నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడు. 4వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు అంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కదండి! అక్కడ వరకు మనం చూసినట్టయితే అబ్రహాము యొక్క నమ్మిక, అబ్రహాం గారి యొక్క విశ్వాసం, అంతేకాదు విధేయత కూడా మనం చూడగలుగుతున్నాం. కదండి! అలాగా విధేయత చూపించినప్పుడు ఇది సరైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు సరిపోయేదిగా ఉందన్న సంగతిని మనం గమనించాల్సిన వారంగా ఉంటున్నాం కదా. అంతేకాదు పిల్లరా, మనం ఇంకా చూసినట్లయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనము అపోస్తులైనటువంటి జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. ఏమిటి? ఒకప్పుడైతే పౌలు కదండి దేవునికి వ్యతిరేకంగా ఆయన ఎంతో భయంకరంగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉండేవాడు. అయితే దేవుడు దమస్క మార్గంలో అంటే అప్పటికే ఆయన ఒక అధికార పత్రం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ దమస్కులో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ హింసించాలని బయలుదేరినాడు. అయితే దేవుడు ఆ పని చేయనీయకుండా ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే
ఇప్పుడు చూడండి పిల్లరా, ఏం జరిగిందో అని చూస్తే ఆ పౌలే అగ్రిప్పు రాజుకు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూస్తారా? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము చూడండి పిల్లరా. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను ఎంతగా శిరసావహించినాడో, లేకపోతే ఎలాగో విధేయత చూపించినాడో. అప్పుడు వరకు ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినటువంటి పాపులలో ప్రధాని అయినటువంటి ఆ పౌలు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరం విన్నాడో, అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఇప్పుడు అగ్రిప్పు రాజుకు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూస్తామా? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఏం రాయబడిందో చూడండి. అపోస్తుల కార్యాలు కాబట్టి అగ్రిప్ప రాజా చూడండి ఏమంటున్నాడు చూస్తే 26వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందాం. చదువయ్యా. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును గాక. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఏమైనాడట? అవిధేయుడును కాక. అవిధేయుడిని కాదంటే విధేయుడైనాడా లేదా? మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి మనం చూసాం. నువ్వు వెళ్ళు అని అంటే ఆయన చెప్పినట్టుగా చేశాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాడు. దేవుని నీతి అయినాడు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిను కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దమస్కు మార్గంలో జరిగినటువంటి దాన్ని అగ్రిప్ప రాజు దగ్గర పౌలు భక్తుడు చెప్తూ ఏమంటున్నాడు చెప్పండి ఇప్పుడు. ఏమంటున్నాడు అయ్యా? మొదట దమస్కులోని వారికి అవిధేయుడును కాక. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవన్నని ప్రకటించుచుంటిని. ఎందుకని అని అంటే అక్కడ మనం చూసినట్లయితే 15వ వచనం చదువుకుందాం ఇప్పుడు. అందుకని ఈ మాట అగ్రిప్ప రాజుకి చెప్తూ ఉన్నాడు. నేను అవిధేయుని కాలా, దేవుడు నాతో ఏదైతే చెప్పినాడో అది ఏమిటో ఇప్పుడు 15వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడండి అక్కడ. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగుగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును చదువయ్యా. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనపడవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడుతున్నది మనం గుర్తు చేసుకున్నట్లయితే, నేను కనబడ్డాను, నేను చెప్పినాను. ఏమని చెప్తున్నాడు అని అంటే, నీవు ఏమంటున్నాడయ్యా అని అంటే, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నిలుపుకున్నాను. ఇప్పుడు అంటున్నాడు, నీవు లేచి పాదములు మోపి నిలువు. అప్పుడు పడిపోయినాడు ఆయన. నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. అంతేకాదు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరవచ్చుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఇది దేవుని ఆజ్ఞ. వింటున్నారా? 15వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే, అందుకని అది అక్కడ అగ్రిప్ప రాజుకి చెప్తూ ఉన్నాడు. అలా నన్ను నియమించుకున్నాడు, నాకు ఆజ్ఞ ఇచ్చాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి వాడు రావాలని కదండి. అలాగూ అన్ని విషయాల్లో కూడా నీవు నాకు సాధనముగా ఉండాలని, నాకు సాక్షిగా ఉండాలని నేను నిన్ను నియమించుకున్నాను అని దేవుడు అక్కడ మాట్లాడిన దాన్ని మరలా ఇప్పుడు
అగ్రిప్ప రాజుకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను, మొదట దమస్కులోని వారిని, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలని నేను ప్రకటిస్తూ పోతున్నాను. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞను నేను పాటిస్తూ వస్తున్నాను, నేను చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇది అవిదే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను దేవుని మాటకు, ఆజ్ఞకు విధేయత చూపించిన వాడినని పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగైతే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం ప్రభువుని ఎరిగినాము, దేవుని వల్ల మూలముగా పుట్టినాము, దేవుని ఆజ్ఞను మనం పాటించే వారంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన ఎడల ఏం కోరుకున్నాడు? నువ్వు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటన చేయమని చెప్పినాడా లేదా? మరి చెప్తే మనం ఏం చేస్తున్నాం పిల్లరా? ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 2వ వచనంలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారు ఉంటున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ సత్యం. అందుకని హెబ్రీయులు రాసిన పత్రికలో మరొక మాట ఉంది, చూస్తారా? హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో చూడండి పిల్లరా. ఆయన కుమారుడై ఉండియు ఆయన కుమారుడై ఉండియు ఏం తాను చేసినాడయ్యా? పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమ మరియు వలన ఆయన ఏం సంపూర్ణ సిద్ధి పొందినవాడై నేర్చుకొనెను. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, మనము ఆ 2వ వచనంలో ఉన్నది అదే. ఏమంటే మనము దేవుని ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞ నెరవేర్చే వారం అయితేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. అంటే ఏమిటి అంటే, ఈ విధేయతను మనం చూపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహామును మనం చూసాము, పౌలు భక్తుడిని మనం చూసాము, చివరికి మన యేసయ్యను కూడా మనం చూస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడట అని మనం గుర్తు చేసుకుంటే ఆ 8వ వచనంలో ఏమి రాయబడి ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గుర్తు ఆయన చేసుకున్నప్పుడు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చాడో, ఈ భూమి మీదకి వెళ్ళి ఏం చేయమన్నాడో అది టైం టు టైం చేసినాడు యేసయ్య. ఈ టైంలో నువ్వు యెరూషలేములో ఉండాలి, ఈ టైంలో నువ్వు కపెర్నహూములో ఉండాలి, ఈ టైంలో నీవు గలిలయలో ఉండాలి. అలాగూ అక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అనేది కూడా తండ్రి అయినటువంటి ఆయన చెప్పిన ప్రకారం, ఆజ్ఞ ప్రకారం చేసి 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉంది. తర్వాత ప్రభు ఆయన సిలువనెక్కి, సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణం గెలిచి తిరిగి లేచి ఆయన ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఈ దినాన మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నటువంటి మన గొప్ప ప్రధాన యాజకుడు, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే రాయబడి ఉంది, గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, 2వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత 3వ వచనానికి వెళదాం. చూడండి 3వ వచనం ఏమి రాయబడిందో మనం చూస్తే, చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. తర్వాత ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు కదండి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారం కావు. నేనేమి ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ఆజ్ఞలు ఏమి ఇవ్వలే. ఆయన ప్రేమించు ప్రేమించు ప్రేమించు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించినాను అలాగా మీరు నన్ను ప్రేమించటమే కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఈ ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని యేసయ్య మన ముందర ఉంచిపోయినాడు. అందుకనే ప్రియురా మనం గుర్తు చేసుకుందాం, ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? భారమైనవి కావు. ఎందుకనంటే ఆయన ఈ భారమైనవి ఎప్పుడూ కూడా మన మీద మోపేవాడు కాదు. అందుకని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట చూడండి పిల్లరా. యోహాను సువార్త మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు అని అంటే 10వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అని మనం చూస్తే చూడండి పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయము
27వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడూ కూడా మనలను అంత భద్రపరిచి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. 10వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. తర్వాత ఏమంటున్నాడు? అవి నన్ను ఎంబడించును. వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా ప్రియరా? ఎవరు అంటే అంత భద్రత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇదొక గొప్ప ఆధిక్యత అయితే, మరొక గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే చూడండి పిల్లరా, నాతో పాటు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని చదువుకున్నాం కదా. అక్కడ చూడండి పిల్లరా ఏమి రాయబడిందో. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ భారమైనవి కావు అని ఆయన స్పష్టంగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమిటో చూడండి 11వ అధ్యాయము 28, ఇది కూడా పదే మనం చదువుకుంటూనే ఉంటాం. 28, 29 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమి రాయబడి ఉంది? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కదండి. ఎందుకని? మీరు భారం మోస్తున్నారు, మీరే వేసుకుని భారం మోస్తున్నారు. అది పాప భారం కావచ్చు కదండి, ఈ లోక సంబంధమైన భారం కావచ్చు, ఏదైనా మీరు భరిస్తూ ఉన్నారు. కానీ నా దగ్గరకు వస్తే ఏం జరుగుతుందంట? చూడండి ఏం రాయబడి ఉంది అక్కడ. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక. దీన మనసు గలవాడును. తర్వాత ఏమంటున్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. మీ మీద నా కాడి ఎత్తుకుని దానికి ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. చూస్తే నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. బాగా చూసినట్లయితే ఏలనగా నా కాడి సులువుగాను ఎలా ఉంటుంది, తేలికగాను ఉన్నవి కదా. కాబట్టి మీరు గుర్తు చేసుకున్నట్టయితే పిల్లరా, ఇక్కడ మనకు ఎంతో గొప్ప ఆదరణకరమైనటువంటిది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎందుకనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అలాగైతే ఈ సహోదరుడు సహోదరి ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలు మనకు భారంగా ఉండవు. ఎందుకని అని అంటే, ఆయన మన భారాన్ని అనుదినము భరించేవాడుగా ఉండటమే కాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనే మోసేవాడుగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించక మనము సొంత ప్రయత్నాలతో, సొంత ఆలోచనతో మనము ఈ యొక్క భారంతా కానీ కాదు. ఎందుకంటే మనం చూస్తే ఒకసారి ఎద్దులు అనుకోండి, బాగా అలపడినటువంటి ఒకటి అప్పుడప్పుడే నేర్చుకునేటటువంటి ఒక ఎద్దు ఉంటాయి. అవి రెండు కట్టి ఈ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి చాలా సార్లు పెడతాది. అయితే అలవాటు పడితే ఆ ఎద్దు ఎలా ఉంటుంది అని నిశ్చంతగా అది ఉంటుంది. అంటే ఈ యొక్క నేర్చుకునేటటువంటి భారం కూడా అదే ఉంటుంది. బండి పడిపో నాకుది పడగో కదండి కూడా అలాగా ఆ యొక్క అలవాటు పడినటువంటి ఎద్దు భారం అంతా భరిస్తారు. అలాగైతే మన ప్రభు కదండి మన యొక్క భారాన్నంతటినీ భరించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే,
అక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు వంట అని మనం చూసినట్లయితే లేదా 3వ వచనంలో మనం చూసినప్పుడు మనం ఆజ్ఞ దేవుని ప్రేమించడం, ఆయన ఆరంభమైనవి కనుక పిల్లరా, ఈ విషయాన్ని మనం చేసుకొని ముందుకు సాగే బాధ్యత మన అందరి మీద ఉన్న సంగతిని చేసుకోవాలి. కారణము ప్రభువు ఆయన మనము విషయాల్లో ఆయన సంపూర్ణమైనటువంటి విస్తరించి నడిపించే దేవుడు కనుక ఈ సత్యాన్ని ఎరిగినటువంటి ఈ యొక్క యోధుడు ఆయన చెప్తున్నది అదే ఏమిటంటే ఆయన ఆజ్ఞలు ఎలాంటివి అని అంటే మాత్రం కూడా భారమైనవి కావు. ఈ విషయాన్ని 3వ వచనంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వాడు. అందుకని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే దావీదు భక్తుడు కూడా 18వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, ఆయనే నా బలము అంటాడు. ఆయనే నా బలం. ఎందుకని మనం బలహీనమైనా కూడా ఆయన బలాన్ని మనకిచ్చి మనలను ఈ లోకంలో మనల్ని నడిపించి ప్రభు కొరకు మనను బలమైన పనిముట్టుగా వాడుకునే దేవుడు. అయితే మనము ఆయన మీద ఆనుకోవాలి. అలాగూ ఆయన ఆనుకోవటం అంటే ఆయన ప్రేమించటమే. అలా ఆయన ప్రేమిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని అన్ని విధాలా మనకు సహాయం చేసేవాడిని. ఆ విషయాన్ని మనం తిరిగి ముందుకు సాగాల్సిన వాళ్ళం. అలాగైతే ఈ సమయంలో గుర్తు చేసుకుందాం కదా, ఏమిటి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనం ముందుకు సాగాలి. అందుకే యేసే క్రీస్తుని మనము కదండి నమ్మి ఉన్నాము కనుక మనము దేవుని మూలంగా పుట్టి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మొదటి వచనంలో చూడాలి. 2వ వచనానికి వచ్చేటప్పటికి పిల్లరా, మనము దేవుని ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చితమా ఆయన దేవుని పిల్లలమని మనము ఎరిగిన వారంగా ఉండి ముందుకు సాగుతాం. అంతేకాదు పిల్లరా, ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగ ఇతరులను కూడా మనం ప్రేమించడానికి మనం బద్ధులమై ఉన్నాం. విధేయత చూపించేవాడు. 2వ వచనంలో విధేయత అన్నమాట. 3వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కారణం ఏమిటి అంటే ఆయన మన భారాన్ని మోసేవాడన్న సంగతిని 3వ వచనంలో మనం తెలుసుకుంటున్నాం. అలాగైతే ఈ సమయంలో ఈ 3 వచనాలు 3 విషయాలు మనము దేవుని పిల్లలమైనాము. 2వ విషయము ఆయన చెప్పిన దాన్ని విధేయతతో ముందుకు సాగేవాళ్ళము. 3వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈ 3 విషయాలు ఈ దినాన మనం తిరిగి ముందుకు సాగాలని, రాబోయే దినాల్లో మనం దేవుని మూలంగా పుట్టిన వారమని ఎరిగి ముందుకు సాగుతూ అనేకులను దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమించే వారంగా ఉండటానికి మనము ముందుకు సాగాలి. సమరయ స్త్రీ గురించి అందుకే నేను చెప్పాను, యేసే క్రీస్తు, ఆయన మెస్సియా. అంతేకాదు ఆ ఊరి వారందరికీ యేసయ్యని గురించి చెప్పింది. అనేకులు యేసయ్య సన్నిధిలో వారు రక్షణ పొందినారు, నమ్మినారు, విశ్వసించినారు. ఇలాగ పిల్లలు మన జీవితాల్లో ఈ యొక్క గొప్ప స్థితిని మనం ఎరిగి దేవుని కొరకు జీవించాలని, మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను తీస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఓవర్ టు ఈజీ వాళ్ళు ప్రకటనలు ప్రకటిస్తారు. విని అలాగే రాబోయే దినాల్లో జరగాల్సిన పరిచర్య కొరకు అందరూ సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సమయంలో చక్కటి వాక్య భాగాన్ని విన్నాము బైబిల్ స్టడీలో. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు కూడా దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించినప్పుడు అన్ని విషయాల్లో ఆయనకు విధేయత చూపిస్తాడని, తర్వాత ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అనే విషయాలు మనం విన్నాము. ఆ ప్రకారం మన జీవితాల్లో మనం కొనసాగాలని దినాన్ని మనం హెచ్చరించబడుతున్నాం. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి ప్రకటనలు వినండి. మరి అందరూ కూడా ప్రార్థన చేశారు. 2021, 22 తేదీల్లో మనకు వార్షిక కూడికలు ఘనంగా జరగడానికి
అదే సమయంలో 15 మంది బాప్తీసాలు కూడా తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ప్రభువుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. మరి ముఖ్యంగా 15 మంది పేర్లు కూడా గ్రూప్‌లో షేర్ చేశారు కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ప్రతి సంఘం వారి సంఘాల్లో ఉన్నటువంటి నూతన ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. వాళ్ళు స్థిరపడాలి, బలపడాలి క్రీస్తులో. ఇంకా కూడా మనం ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. అలాగే మరి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ దాకా ప్రతి శుక్రవారం, మంగళవారం వారానికి 2 సార్లు గృహాలు దర్శించడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ కూడా వచ్చింది. గ్రూప్‌లో పెట్టున్నారు. ప్రతి సంఘం కూడా అన్ని సంఘాల కొరకు ప్రార్థన చేయండి. శుక్రవారం అంటే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 1వ తేదీ తిప్పవరప్పాడు గ్రామంలో ఎన్ని గృహాలున్నాయో మరి సంఘానికి వచ్చేటటువంటి గృహాలన్నీ కూడా దర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. మీ అవసరాలు ఏమున్నాయో మీరు మొదటే సంఘంలో సేవ చేసే సేవకులకు చెప్పినా కూడా చెప్తారు. వాటి కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి ఇంట్లో మీరు అవైలబుల్‌గా ఉంటే ఆ సమయంలో గాంధీనగర్ నుంచి మరి వస్తారు. అలాగే అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి సేవకులు కూడా బాధ్యత తీసుకొని అందరిని కూడా మీ గృహాలకు నడిపించినప్పుడు గృహాల్లోకొచ్చి వాళ్ళు ఒక చిన్న పాట పాడి ప్రార్థన చేస్తారు. వివరాలన్నీ కూడా అడుగుతారు. ఏదన్నా సమస్యలుంటే తప్పకుండా వాటి కొరకు ప్రార్థించడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకని 1వ తేదీ నుంచి మీరు సిద్ధపడాలని ఆ షెడ్యూల్‌లో ఏ విధంగా ఇవ్వబడిందో అదంతా కూడా మీరు గమనించి పాటించాలని చెప్పేసేసి మనవి చేస్తున్నాం. తర్వాత అనారోగ్యంగా ఉన్న పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు గదా! ఇంకా కూడా కంటిన్యూ చేయండి. అనన్య అనే పాపకి కొంత నెమ్మదిగా ఉంది. మరి డిశ్చార్జ్ కూడా చేస్తామన్నారంట. ఆ పాప కొరకు తను రికవర్ అయ్యేటట్టు పూర్తిగా ప్రార్థన చేయండి. అట్లాగే బాబన్న కూడా కాలు నొప్పితో బాధపడుతున్నారు. అన్న కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. కృష్ణారెడ్డి అన్న మరి ఆయన మందిరానికి రావాలని ఆశ ఉంది. లేచి నిలబడి అటు నడిచి చక్కగా బలం పొందేటట్టు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తాం. తర్వాత వారంలో ఉండే వార కూడికలన్నిటి కొరకు కూడా సిద్ధపడండి. ప్రార్థన చేయండి. మీ సంఘాల వరకే అని కాదు, మిగతా సంఘాల్లో కూడా జరుగుతున్న సేవ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రతి సేవకుడు కూడా దేవుని సేవ చేయాలని ఎవరైతే సువార్థికులు, సేవకులు బాధ్యత తీసుకుంటున్నవాడు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మనం దేవుని పని ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది ఎక్కడికక్కడ మనం పరీక్ష చేసుకొని ముందుకి వెళ్ళాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సేవకులు, పరిచయం చేసేవాళ్ళు, సేవకులకు సహకరిస్తున్న వాళ్ళ కోసం. అలాగే ప్రార్థనలు ఆన్‌లైన్‌లో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. పొద్దున 5:30కి, ఉదయకాలం 11 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి సేవకులు అచ్చంగా మీకోసం ప్రార్థన చేస్తారు. రాత్రి కూడా వేరే గ్రూప్‌తో 10 గంటలకి, 9 నుంచి 10 గంటల వరకు ప్రేయర్ గ్రూప్‌తో కలిసి నేను పద్మ ప్రార్థన చేస్తా ఉంటాము. కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకోండి. మీకు వీలైనంత ఎక్కువగా సహవాసంలో ఉండడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడే ఇది అనుకూల సమయం. తర్వాత ఇటువంటి దినాలు వస్తాయో రావో మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పటికే చీకటి భూమినంతా కమ్ముకుంటా ఉంది. వెలుగున్నంత వరకే నడుస్తాడు. పగలున్నంత వరకే నడవగలం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అవకాశాలు ఉండేటప్పుడే మనం ఉపయోగించుకోవాలి. అవకాశాలు పోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా రావు అవి. అందుకని దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య ఉన్నారా? జయరామయ్య ప్రార్థన చేస్తారు. వందనాలక్క. వందనాలయ్య. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు నాయనా. మహాగణుడు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు కూడా ప్రభా మీరు నాయన బైబిల్ స్టడీలో మీ దాసుని నిలబెట్టుకొని అయా మీ అమూల్యమైన మాటలను మాకు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అవును నాయన, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మువాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నారని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును నాయన, మేమందరం కూడా ప్రభువా నీ మూలముగా పుట్టిన వారమని
అయ్యా మేము ఇంకా నాయన అనేకులను ప్రేమించి అనేకులకు నీ మాటలు చెప్పి నాయన నీ వద్దకు నడిపించే కృపను మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును నాయన, నాడు సమరయ స్త్రీ కూడా ప్రభువా నీవే దేవుడు అని క్రీస్తు అని అయా నమ్మి అనేకులు నీ వద్దకు నడిపించింది ప్రభువా. ఆ రీతిగా మేమందరం కూడా నాయన ధైర్యం కలిగి నాయన నేను విశ్వాసం ఉంచి అనేకులకు నీ వద్దకు నడిపించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అదే విధంగా ప్రభువా అయా నిన్ను ప్రేమించిన అయా దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను నాయన పాటిస్తారని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మా పితరులైన బిడ్డలు ప్రభా అబ్రాహం గారు అయా నీ మాట ప్రకారం ఆయన అయా నీ మాట ప్రకారం ఆయనకి విని నీ ముందుకు నడిచాడు. అలాగే ప్రభా పౌలు గారు కూడా నాయన అయా ఆయనకి దర్శనం రూపంలో మీరు కనిపించినప్పుడు అయా మీ మాటకు లోబడిన వారై ప్రభా అనేక ఆత్మలు మీ వద్దకు నడిపించుటకు ఎంతో ప్రయాసపడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు ప్రభా. ఆ రీతిగా నాయన మేము నీవు చెప్పిన ప్రకారం ప్రభా అయా మేము తండ్రి నీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృపను మాకు దయచేయండి. అలాగే నాయన అనేక అయా మనుషులను కూడా ప్రభా నీ వద్దకు నడిపించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధంగా ప్రభా నీ ఆజ్ఞలు సులువుగా ఉంటాయి, భారమైనవి కావని అయా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మీరు తెలియజేశారు. అవును ప్రభా, ఆ రీతిగా నాయనా నీ యొద్దకు నడిపించే కృపను దయచేయమని అయా ఈ రీతిగా నాయన చెప్పబడిన వాక్యం నాయన మా జీవితాలకు అన్వయించుకొని మేమందరం ప్రభా నీలో ముందుకు సాగే కృపను మాకు దయచేయండి. అనేక ఆత్మలు రక్షించుటకు మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రీతిగా నాయన బాప్తిసాలు తీసుకున్న బిడ్డలు 15 మంది నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు నాయన స్థిరమైన విశ్వాసం కలిగి నాయన నీలో వెదుగుటకు అయ్యా నీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బాబున్న మనమరాలకు కూడా మీరు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. బాబున్నకు కూడా కాళ్ళ నొప్పిని తీసివేయండి. ఇంకా ప్రభా ఆయా కృష్ణారెడ్డి అన్నను కూడా ప్రభా మందిరానికి నడిపించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా ప్రభా వచ్చే నెలలో అయా ఈ గృహాల సందర్శన అయా షెడ్యూల్ ప్రకటించి ఉండగా ఆ రీతిగా ప్రభా మేమందరం ఉన్నాయన అయా సహకరించుకొని ఒకరికొకరి ప్రభా ప్రార్థనలో ముందుకు సాగుటకు సహాయం చేయమని అయా ఇదిగోనైనా వాక్యం అందించిన మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దాసుని మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇంకా దయచేసి మీ ఆత్మీయ సత్యాన్ని వివరించుటకు సహాయం చేయండి. అలాగే మీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యము మీ కృప అయా మీ రెక్కల ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని వారి సంతానాన్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధంగా ప్రభా ఈ సమయంలో నాయన ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్పొంపిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మేమందరం ప్రభా నీ సాక్షులుగా జీవించి నీ రాకడకు సిద్ధపడే కృపను మాకందరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలక్క అందరికి. వందనాలు. వందనాలు. నవీన్ వందనాలు. డానీ వందనాలు. రేచలమ్మ వందనాలు. కృపా వందనాలు. జయరామ్, నా పేరు పాల్, అందరికీ ప్రభునామలు. అందరికీ వందనాలు. వందనాలు. డానీ